పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ద బెస్ట్ బుక్ రీడ్ ఈస్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ రీడ్ ఈస్ ద బైబుల్. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగాన్ని చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదాం. మార్చి చదువుదామండి. తర్వాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే మనం ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇక 7వ అధ్యాయంలో స్తెఫను మాట్లాడుతున్న విషయాలు, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలైన వారికి లేక సమాజ నాయకులైన వారందరికీ కూడా ఈ విషయాన్ని అతడు తెలియచేస్తూ మొదటి నుంచి కూడా విషయాన్ని ఎంతో స్పష్టంగా ఆయన బోధిస్తూ వస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన ఈ అధ్యాయంలో యోసేపు యొక్క విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తు దేశమునకు వెళ్ళడము, ఐగుప్తు దేశంలో ఆయన రాజు అవ్వడము, ఇవన్నీ దైవ సంకల్పముగా ముందే దేవుడు ఎరిగినవాడు. కాబట్టి మరి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం కొరకే దేవుడు ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. అలాగే వీరు కనాను దేశంలో యాకోబును తన యొక్క సంతానం అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు వీరికి కరువు సంభవించింది. వీరు కరువు సంభవించినప్పుడు వీరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించినప్పుడు యాకోబుకి ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్ముచున్నారు అనే విషయం తెలియవచ్చింది. తన కొడుకుని పిలిచన్నాడు, మీరు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ధాన్యాన్ని కొని తీసుకొని రండి, మనం చావక బ్రతుకున్నట్లు ఆహారమును తిందామని చెప్పినప్పుడు యాకోబు యొక్క కొడుకులు ధాన్యం కొనడానికి వారు వెళ్ళారు. మొదటిసారి వెళ్ళారు. రెండవసారి కూడా ధాన్యాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు యోసేపు ఐగుప్తు దేశం అంతటికి ఒక రాజుగా ఉన్నాడు. కాబట్టి వారిని చూడగానే యోసేపు వారిని గుర్తుపట్టాడు. వీరు నా అన్నలు అని గుర్తుపట్టి ఆయన వారి ఎదుట తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనే యోసేపుని అనేది మనందరికీ తెలుసు. ఆది కాండములో యోసేపు వారిని ఏ రీతిగా మరి తను ప్రత్యక్షపరుచుకున్నాడు, నేనే యోసేపుని ఎలా తెలుసుకున్నాడు, వారికి చూపించాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి మరి ఆది కాండంలోనే మనకి ఈ హిస్టరీ అంతా మనకు తెలుసు.
అయితే అక్కడ యోసేపు తను తెలియచేసుకోవడం వల్ల యోసేపు యొక్క అన్నల ద్వారా ఫరోకి యోసేపు ఎవరో అర్థమయ్యింది. ఇతని వంశం ఏంటి, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతడు ఎవరు అనేది అర్థమైన తర్వాత యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్పాడు, అయ్యా, ఇలాంటి కరువు సమయంలో నా యొక్క తండ్రిని నా కుటుంబం అంతటిని కూడా ఐగుప్తు దేశంలోనికి ఇక్కడ తెచ్చుకుంటాను నేను, మీ సెలవు అయితే అన్నాడు. రాజు అన్నాడు, అలాగంటవేంటి, నీ తండ్రిని నీ స్వజనమును నీ బంధువులైన వారిని అందరినీ కూడా ఐగుప్తు దేశంలోని తెచ్చుకొని వారిని పోషించు అని ఫరో కూడా యోసేపుకి ఆజ్ఞ ఇచ్చాడు. అలాగ వారు యోసేపుతో అంటే యాకోబుతో కూడా యాకోబు యొక్క 11 మంది కొడుకులు, వారికి పుట్టిన పిల్లలు, వీరందరూ కలిసి 75 కనాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి వీరు వచ్చారన్నమాట. ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకునేది మీ జ్ఞాపకం చేస్తాను. ఈ 75 చేత ఐగుప్తు దేశంలో కొన్ని లక్షల మందిని దేవుడు పుట్టించాడు. ఇది దైవ సంకల్పము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనమండి. 7:17. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. దేవుడు ఇక్కడ ఈ 17వ వచనంలో దేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది. దేవుడు ఒక వాగ్దానము చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలిగిన వాడు. చాలాసార్లు అనుకుంటాం, మనం ఎన్నోసార్లు కూడా ప్రతి సంవత్సరము కూడా మనం ఒక వాగ్దానాన్ని తీసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరమే కాదు, అసలు మనం ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని తీసుకుంటాం. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావు, ఈరోజు నాతో నువ్వేం మాట్లాడాలనుకున్నావు, ఒక మాట నాతో మాట్లాడు. ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడే దేవుడు. ఒక్క మాట నాతో మాట్లాడు, ఒక వాగ్దానం దయచేయి, ఈరోజు అంతటి కొరకు నాకు ఒక వాగ్దానం కావాలి. లేదా నువ్వేదైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ప్రభా నేను పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం అనుగ్రహించు, నేను వెళ్ళాలా వద్దా, నేను చెయ్యాలా వద్దా, నాకు ఒక మాట చెప్పు. ఒకవేళ లేదనుకో, మరి రెండవదిగా, ప్రభా నేను ఇలాంటి పని చేయాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం అనుగ్రహించు. లేకపోతే నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం అనుగ్రహించు. లేక నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం అనుగ్రహించు. ప్రతిదానికి కూడా మనం దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని తీసుకుంటాం. నేను ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఒక వాగ్దానము అంటే దేవుడి యొక్క మాట అనేది మనకు అవసరమై ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో చాలామంది, ప్రభువా నాకు ఒక వాగ్దానము నాకు అనుగ్రహించు, నాతో నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేనేమీ చేయలేని వాడిని, నాకు ఒక మాట అనుగ్రహించు. కాబట్టి ఏదో సంవత్సరానికి ఒక్కసారి మనం వాగ్దానం తీసుకునేవారం కాదు. ప్రతిరోజు దేవుడి దగ్గర నుంచి ఆ దినానికి కావలసిన వాగ్దానాన్ని మనం దేవుడి దగ్గర నుంచి అడిగి తీసుకుంటాం. లేకపోతే ఏ కార్యం చేయాలన్నా సరే ఆ కార్యానికి ముందు దేవుడు ఒక మాట నిమ్మని దేవుడు వాగ్దానముగా తీసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఆ కార్యాన్ని మనం చెయ్యాలి అనుకుంటాం. అలాగే దేవుడు వాగ్దానాన్ని చేసిన దేవుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పడు. కాబట్టి వాగ్దానము అనేది ఏదో మనతో మాత్రమే కాదు. ఈ సంవత్సరం మనం వాగ్దానం తీసుకున్నాం అనుకో, అది ఈ సంవత్సరానికి సరిపడే వాగ్దానమే కాదు, మనం చనిపోయేదాకా దేవుడు ఆ వాగ్దానాన్ని మనకు నెరవేర్చగలిగిన వాడు. ఒకవేళ మనతో కాకపోయినా మన పిల్లలతో కూడా దేవుడు వాగ్దానము చేయగలిగిన వాడు. నేను ఒకసారి ఒక దైవజనుడు నాతో ఇలా చెప్పాడు. ఆయన ఏం చెప్పారు అంటే, మా నాన్నగారు, ఆయన కూడా పెద్ద దేవుని సేవకులు, ఆయన మరణించక ముందు ఆయన కుటుంబానికి కొన్ని వాగ్దానాలు చేశాడట. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తనతో మాట్లాడినవి
తన బిడ్డలతో వాగ్దానం చేశాడన్నమాట. వాగ్దానం చేశాడు, నా తర్వాత నా సంతానమైన మీరు ఇలాగూ దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఇదిగో మీ వాగ్దానము, ఇదిగో మీ వాగ్దానము అని కుమారులకి, కూతుర్లకి, మనవళ్ళకి, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాగ్దానం అనేది ఒకటి అనుగ్రహించాడు అన్నమాట. కొన్ని వాగ్దానాలు తీశారు. అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడు నా కుటుంబాన్ని ఏ రీతిగా వాగ్దానం, ఆయన అడిగాడు, ప్రభువా నా బిడ్డల పక్షంగా నువ్వు ఒక వాగ్దానం అనుగ్రహించు, అది నాతోటే కాదు, నీ మాట నా పిల్లలతో కూడా స్థిరపరచబడాలి. దేవుడు ఏదైనా ఒక వాగ్దానము చేశాడు అంటే వారు తరతరాలకి చెందేదిగా చేసేవాడు ఆయన. అందుకని దావీదుకు దేవుడు వాగ్దానము చేసినప్పుడు ఆయన అంటాడు, దావీదుతో నేను వాగ్దానం ఒక మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను, అతనితోనూ అతని సంతానముతోనూ తరతరాలకి కూడా నేను ఉంటాను మాట ఇచ్చాను. కాబట్టి దావీదు యొక్క సంతానములో ఒక దీపముగా ఉండడానికి ఒక కుమారుడైనను లేకుండా ఉండకపోడు, ఎందుకంటే నేను దావీదుతో వాగ్దానము చేశాను కాబట్టి నేను మాట తప్పను అంటాడు ఆయన. అంటే దేవుడు ఒక వాగ్దానము ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పని దేవుడు ఆయన. మన దేవుడు ఎవరు అంటే మాట తప్పని వాడు. కాబట్టి అలాంటి దేవుడు ఆయన ఏది చేయాలనుకున్నాడో అది మనతో చేయించుకుంటాడు. రెండవదిగా దేవునికి ఇష్టమైతే అది మన బిడ్డలతో చేయించుకోవాలనుకుంటాడు, లేక మన సంతానముతో దేవుడు చేయించుకోవాలనుకుంటాడు. అందుకనే మనం చాలాసార్లు దేవుణ్ణి అడుగుతుంటాం, ప్రభువా నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు నువ్వు ఒక మాట అనుగ్రహించు. ఎందుకంటే నీ మాట శాశ్వతమైనది, నీ మాట తప్పదు, నువ్వు మాట తప్పే దేవుడు కాదు. ఒక మాట ఇచ్చావు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చగలిగిన వాడివి. నాకు ఒక మాట అనుగ్రహించు, నాకు ఒక వాగ్దానము కావాలి. ప్రతిదానికి కూడా దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని మనం తీసుకునేవారు. ప్రభువా ఈరోజు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం కావాలి. అది ఎప్పటికీ ఉండిపోయేది. అందుకని అంటాడు, దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అనేవి అవి మనకి మన సంతతికి ఎల్ల కాలము కూడా చెందేవన్నమాట. దేవుడు మాట ఇచ్చినవన్నీ కూడా అవి మనతో ఉంటాయి, మన సంతానముతో కూడా నిలిచిపోయే వాగ్దానములు చేసేవాడు. అందుకని ఈ రాత్రి అబ్రహాముతో తను చేసిన వాగ్దానమును దేవుడు నెరవేర్చడం కొరకే కాలము సమీపించే కొలది దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క సంతానాన్ని విస్తారముగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. సమయం సమీపించుకొలది దేవుడు తన జనాంగాన్ని మరి ఎక్కువగా సంతానాన్ని అభివృద్ధి చేయవలసి వచ్చింది దేవుడు. అందుకనే ఏది చేయాలన్నా దేవుని యొక్క వశములో ఉంది. మన సంతానాన్ని వృద్ధి చేయాలన్నా, మన సంతానాన్ని ఆపాలన్నా, లేకపోతే దేవుడు మనల్ని దీవించాలన్నా, దేవుడు మనల్ని దీవెనకు అర్హులుగా కాకుండా చేయాలన్నా, ఏదైనా. అందుకే దేవుడు అంటాడు, మేలైనా కీడైనా, ఆశీర్వాదమైన శాపమైనా ఇవన్నీ నీ ఎదుటే పెడుతున్నాను, నీకేది కోరుకుంటావో అది నీకు కలుగుతుంది అంతే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసినవాడు, అతడు ఆ వాగ్దానాన్ని కట్టుబడి తన సంతానాన్ని దేవుడు వృద్ధి చేయడం ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆయన అబ్రహాముతో వాగ్దానము చేసిన దేవుడు ఆయన. మనకు తెలుసు, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఒకే ఒక్కడికినిచ్చాడు, అదే ఇసాకునిచ్చాడు. ఆ ఇసాకునకు మరలా దేవుడు ఇద్దరు కొడుకులను అనుగ్రహించాడు. ఆ ఇద్దరు కొడుకుల్లో మరలా యాషావుని యాకోబుని అనుగ్రహించి యాకోబుని దేవుడు ప్రేమించి యాకోబు ద్వారా దేవుడు మరలా 12 మంది కొడుకులు పుట్టించి ఆ 12 మంది చేత వీర కనాను దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు 75 మందిగా వీరు బయలుదేరి వెళ్ళారు. 75 మందిగా వీరు వెళ్ళిన వారు 400 సంవత్సరాలు అయ్యేటప్పటికి వీరి సంఖ్య కొన్ని లక్షల మంది జనాంగంగా పెరిగిపోయారు. ఇది సాధ్యమా? 400 సంవత్సరాల్లో లెక్కింపలేనంత జనసమూహం అయిపోయారు ఇశ్రాయేలీలు. అసలు ఇది సాధ్యమా అంటే మనుషులుగా ఎవరికీ సాధ్యం కాదు, కానీ దేవుడికి సాధ్యం. దేవుడికి సాధ్యం. ఎందుకంటే మన దేవుడు సమస్తమును నెరవేర్చగలిగిన వాడు. ఆయన చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, వాగ్దానం నేను చేశాను అంటే
నేను మాట ఇచ్చాను అంటే ఆ మాటను ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఒకవేళ నేను నీతో చేసిన నిబంధన, నేను నీతో చేసిన వాగ్దానమును నువ్వు ఉన్నంత కాలములో ఒకవేళ అది నెరవేరకపడలేదు అంటే నేను నీ ఎళ్ళ నా సంకల్పం ఉంది కాబట్టి నీ తర్వాత నీ బిడ్డలతో కూడా నిబంధనను స్థిరపరచాలనుకుంటున్నాడు ఆయన. నిజంగా దేవుడు వాగ్దానము చేశాడు అంటే వాగ్దానము చేసిన దేవుడు తప్పక మనకు సహాయము చేయగలిగిన వాడు. వాగ్దానము చేసిన దేవుడు మనకు తప్పక ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు కూడా అనుమానించదు దేవుణ్ణి. ఇది జరుగుతుందా, ఇలాగ అవుతుందా అని మనం దేవుణ్ణి కానీ అనుమానించామా, దేవుడి ద్వారా మనం ఏ సహాయము పొందలేము. ఉదయకాల సమయంలో మేము కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు రాజులు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు సంభవించింది. సిరియా రాజైన బెన్హదాదు ఇశ్రాయేలు దేశం అంతటినీ కూడా చుట్టుముట్టి రాకపోకలు రాకుండా ఆపేశాడు. ఇలాగ ఆపేయడం వల్ల ఇశ్రాయేలు దేశంలో గొప్ప క్షామము కలిగిందన్నమాట. ఆ క్షామకాలంలో మనుషుల్ని చంపుకొని తినే పరిస్థితికి వచ్చేసారు ఇశ్రాయేలీలు. ఎవరి బిడ్డలను వారే చంపుకొని తింటున్నారు. అలాంటి భయంకరమైన కరువు దినాలలో ఈ 7వ అధ్యాయంలో ఎలీషా ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఇశ్రాయేలు రాజైన ఆ యొక్క అహద్యాతో, రాజా, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు దేశంలో రూపాయి ఒక్కింటికి 1 సేరు సన్నని గోధుమ పిండి, 2 సేర్లు యవలు రూపాయికి అమ్మబడతాయి అని చెప్పాడు ఆయన. అప్పుడు రాజు ఏ మంత్రి మీదైతే ఆనుకొని ఉంటాడో ఆయన యొక్క ప్రధానమంత్రి ఎలీషాతో ఇలాగన్నాడు, దైవజనుడా, ఒకవేళ దేవుడు ఆకాశము కిటికీలు తెరిచి ఆకాశము నుండే ఇవన్నీ కురిపించిన అలాగ జరగదు అన్నాడు ఆయన. ఏమంటే భయంకరమైన కరువులో రూపాయికి సన్నని 1 సేరు సన్న గోధుమ పిండి, 2 యవలు సేర్లు 2 సేర్లు యవలు రూపాయికి అమ్మబడతాయా? ఇప్పుడున్న కరువు ఎలాగుందో తెలుసా? 80 రూపాయలకి 1 గాడిద తలకాయి, పావురపు రెట్ట 1 పావు 5 రూపాయలకి అమ్మబడుతుంది. అంత భయంకరమైన కరువులో 1 రూపాయికి ఇంత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది జరుగుతుందంటావా? ఒకవేళ దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా అలాగ జరగదు అన్నాడు. అప్పుడు దైవజనుడు చెప్పాడు, ఎలీషా, అధిపతి, నువ్వు దేవుడు మాటనే నమ్మలేదు గనుక ఈరోజు నీతో చెప్తున్నాను, అది జరుగుతుంది రేపు, కానీ నువ్వు కండ్లారా చూస్తావే కానీ దాన్ని అనుభవించవు అని చెప్పాడు ఆయన. నువ్వు చచ్చిపోతావు, దాన్ని చూస్తావే తప్ప నువ్వు అనుభవించకుండానే చచ్చిపోతావు అని చెప్పాడు ఆ అధిపతికి. అలాగే చనిపోయాడు ఆ అధిపతి. ఎలాగా అద్భుతం జరిగినప్పుడు దేవుడు ఆ సిరియా రాజుని బెన్హదాదు యొక్క సైన్యం అంతటినీ కూడా దేవుడు భయపెట్టాడు ఆయన. ఆ రాత్రి సంధ్యవేళ చీకటి కలుగుతున్నప్పుడు 6-7 గంటల సమయంలో భయంకరమైన రథముల శబ్దము, భయంకరమైన గుర్రముల యొక్క శబ్దము వారికి వినబడేలాగా దేవుడు చేశాడట. ఆ శబ్దానికి ఈ సిరియా రాజుని బెన్హదాదు సైన్యం అంతా కూడా భయపడిపోయారు. ఇశ్రాయేలు రాజు ఐగుప్తు రాజుని హిత్తీల రాజుకి బతిమిచ్చి మన మీదకి యుద్ధానికి తీసుకొచ్చాడు. అంత గొప్ప సైన్యంతో మనం యుద్ధం చేయలేము, మనం ఎలాగైనా ప్రాణాలు తగ్గించుకోవాలని వారు పారిపోతూ ఆ రాత్రి వేళ వారు పారిపోయారనమాట. వారు తెచ్చుకున్న ఆహారం అంతటినీ కూడా అక్కడే వదిలేసి పారిపోయారు. ఇలా జరిగింది. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన్ని ఎప్పుడు కూడా అనుమానించొద్దు. ఇలాగ జరుగుతుందంటావా, ఇలాగ ఇవ్వగలడంటావా, ఇలాగ అవుతుందంటావా, అనుమానించక దేవుడిని ఎప్పుడు కూడా. నువ్వు అనుమానించావు అంటే తప్పక నీకు జరగదు. నువ్వెప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచాలంతే. నా దేవుడు చేయలేనిదేంటి, నా దేవునికి అసాధ్యమైనది ఏంటి? ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, అంతే. అదొక్కటే నమ్ము, ఇంకంతకంటే నువ్వేమీ చేయక్కరొద్దు. అది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది సాధ్యమా,
అని ఎప్పుడు నువ్వు అనుకోకు. ఎందుకో తెలుసా, మన దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. నువ్వు విశ్వాసముతో దేవుని యేళ్ళ భయభక్తులు కలిగి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా అలాగూ చేయగలిగిన దేవుడు. ఆయన అలాగూ చేయగలిగిన వాడు. అంటే నువ్వు అడిగినట్లుగానే దేవుడు చేయగలిగిన దేవుడు. మన దేవుడు ఆయన మాట ఇచ్చాడు అంటే మాటను తప్పని దేవుడు. అందుకనే ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడట. ఆ వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దాన కాలము సమీపించే కొలది ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానాన్ని బహువృద్ధిలోనే తీసుకొచ్చాడట. అంటే విస్తారంగా కనేలాగా దేవుడు చేశాడట. ఎంత సంతానాభివృద్ధిని వారికి చేశాడు అంటే ఆనాడు 400 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందిని దేవుడు పుట్టించాడు. అక్కడ కొన్ని లక్షల మంది, 75 మందిగా వెళ్ళిన వారు లెక్కేసుకుంటే ఆ ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకి వీరు లెక్క పెడితే 6,03,550 మంది కాల్బలం. అంటే 20 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న వారిని కాల్బలముగా ఎంచారు. ఆ తర్వాత 60 సంవత్సరాలు దాటిన వారిని అందరినీ కూడా వృద్ధాప్యంలో ఉన్న ముసలివారిగా ఎంచారు. 20 సంవత్సరాలు లోబడి ఉన్న వారందరినీ కూడా పిల్లలుగా పోల్చారు. వీళ్ళ సంతానం లెక్కేసుకుంటే, వీళ్ళని లెక్కెడితే కొన్ని లక్షల మంది. ఇంతమంది ఎలా పుట్టారు వీళ్ళకి? ఇంత ఎలా జరిగింది అంటే వాగ్దానము చేసిన దేవుడే వాళ్ళని పుట్టించడం ప్రారంభించాడు. అందుకే దేవుడు అంటాడు, నేను గర్భమును తెరిచాను అంటే ఆ గర్భాన్ని మూయగలిగిన వాడు ఎవడూ లేడు. నేను గర్భాన్ని మూసాను అంటే దాన్ని తెరవగలిగిన వాడు కూడా ఎవడూ లేడు. మూయగలిగిన దేవుడే ఆయన తెరవగలిగిన వాడు, తెరవగలిగిన దేవుడే మూయగలిగిన వాడు కూడా. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానము చేసినట్లుగా, అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేసినట్లుగా దేవుడు వారి సంతానాన్ని విస్తరింప చేయాలనుకున్నాడు. ఎంత అంటే లెక్కకు ఇసుక రేణుల వలె వారిని పుట్టించాలనుకున్నాడు దేవుడు. ఐగుప్తు దేశము అనేది ఇశ్రాయేలు ప్రజలకి ఒక గర్భము లాంటిదన్నమాట. దేవుడు ఎందుకు ఐగుప్తులోనికి తీసుకెళ్ళాడు? అప్పటికి ఇంకే దేశాలు లేవా? అప్పటికి ఇంకంతకంటే ఇవేమీ లేవా అంటే ఉన్నాయి. కానీ దేవుడు అన్ని వసతులు కలిగి నా సంతానము అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి ఐగుప్తులోనికే వెళ్ళాలి. ఐగుప్తుని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఇంకే దేశాన్ని వాడుకోలేదు. ఐగుప్తులోనికి తన ప్రజలు వెళితే అక్కడ సమృద్ధిగా వారు ఉంటారు. అక్కడ వారు విస్తరించడానికి, వారు అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా వారికి బాగుంటుంది అని దేవుడు ముందే ఎరిగినవాడు. అందుకనే దేవుడు అంటాడు, మనం ఎక్కడ ఉండాలి, ఎలాగ ఉండాలి, మనం ఏమై ఉండాలి అని దేవుని యొక్క సంకల్పమే. చాలాసార్లు అనుకుంటాను, దేవుడా నేను ఎందుకు వాళ్ళ ఇంట్లో పుట్టించావు, నన్ను ఎందుకు వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఒక స్త్రీగా లేక ఒక పురుషుడిగా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నావు. దేవుడు అంటాడు, ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు. నేను ఎప్పుడు ఆలోచించానో తెలుసా? నువ్వు పుట్టకముందే నేను ఆలోచించాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు ఏ స్థితిలో ఉండాలి, నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళతావు, ఇవన్నీ దేవుడికి ఎప్పుడు తెలుసు అంటే మన పుట్టక ముందే మన కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయంట. ఆయన రాసి పెట్టాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చాలాసార్లు జరుగుతున్న పరిస్థితులు చూసి మనం ఎంతో వ్యసన పడుతూ ఉంటాం. ప్రభువా నాకెందుకు ఇలాగ జరిగింది, నాకే ఎందుకు ఇలాగ అవ్వాలా, నా పరిస్థితులు ఎందుకు ఇలాగ అయిపోయాయి, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావు అని చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము వేరు. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది మనకు అర్థం కాదు. దేవుడు పుట్టించాలి అంటే ఆయన లెక్కకు ఇసుక రేణుల వలె కూడా పుట్టించగలిగిన వాడు. లేదు ఆయన తీసివేయాలి అనుకుంటే ఎంత గొప్ప బలమైన జనమైనా, ఎంత గొప్ప బలమైన దేశమైనా
అది కనబడకుండానే చేసేస్తాడు దేవుడు. మీ అందరికీ తెలుసు కదా, ఐగుప్తు దేశము తర్వాత ఒక పెద్ద దేశముగా ఏర్పడింది, అదే బబులోను. బబులోను దేశము 127 దేశాలని పరిపాలన చేసిన దేశము. అది కూషు దేశం నుంచి మొదలుకొని, అంటే ఆఫ్రికా నుంచి మొదలుకొని హిందూ దేశం వరకు, భారతదేశం వరకు కూడా పరిపాలన చేశారు వాళ్ళు. 127 దేశాన్ని పరిపాలన చేశాడు ఆ రోజుల్లోనే. యేసుప్రభువారు ఇంకా భూమి మీదకి రాకముందే ఆ రోజుల్లోనంత పెద్ద దేశం ఏర్పడింది. కానీ ఆ ఐగుప్తు దేశానికి దేవుడు చెప్పాడు, బబులోనా, నువ్వెంత అతిశయిస్తున్నావో, నువ్వెంత గర్విస్తున్నావో, నీ డబ్బును చూసి, నీ వ్యాపారాన్ని చూసి, నీ అభివృద్ధిని చూసి ఇంత అతిశయిస్తున్నావు కదా, నువ్వు లేకుండానే నేను చేసేస్తాను అన్నాడు దేవుడు. ఇక బబులోను పట్టణము, బబులోను దేశం అనేదే లేకుండా నేను చేస్తాను అన్నాడు. ఇంక వెతికినా నీకు దొరకదు. ఇంకా మీరు చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో బబులోను గురించి చెప్పాడు ఆయన. మీరు ఈరోజు ప్రపంచంలో బబులోను దేశం అనేది ప్రపంచ పటంలోనే ఉండదు. మీరు ఎక్కడ కూడా బబులోను దేశం అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? ఆ యొక్క బబులోను దేశాన్ని అంట దేవుడు సముద్రములో ముంచేశాడట. బబులోను దేశం అంతా కూడా సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది. ఆ దేశమే ఇంకా లేకుండా పోయిందన్నమాట. కారణం ఏంటో తెలుసా? ఆ బబులోను రాజులు ఎంత పెద్ద రాజులు ఏలేరు, ఎంత పెద్ద దేశం అది, ఎలాంటి వారు పరిపాలన చేసిన దేశాన్ని దేవుడు ఏం చేశాడు అంటే ఆ దేశమే లేకుండా చేసేసాడట. అంటే ఇంత పెద్ద దేశాన్ని దేవుడు ఇలాగ చేయగలడా అంటే ఆయన ఏం చేయలేడు. ఆయన కనబడకుండానే చేసి పారేశాడు అంత పెద్ద దేశాన్ని. ఇప్పుడు దాని పేరే లేదు. అర్థమైందా? దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశము అనేది అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో సహాయం చేసిన వారు. వీరు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళకు కావలసిన ఆహారాన్ని, వాళ్ళకు కావలసిన అన్నిటినీ కూడా ఐగుప్తీయులు అనుగ్రహించారు. కాబట్టి అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే, మీరు ఐగుప్తీయుడిగానే మీ మధ్యకు వచ్చినప్పుడు ఐగుప్తీయుని చేర్చుకోవాలి. ఐగుప్తుడిని మీరు పరదేశిగా చూడకూడదు, నీ పొరుగువాడిగానే ఎంచాలా. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మీరు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు వారు మీరు పరదేశులైనా సరే మీకు ఆతిథ్యం చేసి మిమ్మల్ని పోషించారు వారు. మళ్ళీ ఇంకెవరి గురించి చెప్పలేదు. మరి మోయాబీల గురించి కానీ, ఏదోమీల గురించి కానీ, అమోనీల గురించి కానీ, ఇలాంటి ఫిలిస్తీన్ల గురించి కానీ, ఇలాంటి వారి గురించి అసలు ఎప్పుడూ చెప్పలేదు ఆయన. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా కొన్ని మాటలు చెప్పాడు. సరే మీకు ఏం చెప్తానో చూపిస్తాను మీకు. మొదటి రాజులు రాసిన గ్రంథము, దేవుడు సొలొమోనుతో లేక దావీదుతో, దేవుని యొక్క ప్రజలైన వారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. ఇలాంటి వారితో మీరు సహవాసం చేయకూడదు అన్నాడు ఆయన. 11వ అధ్యాయము, మొదటి రాజులు రాసిన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనమండి. మోయాబీలను, ఏదోమీలను, అమోనీలను, సీదోనీలను, హిత్తీయులు అను జనులు. చూసారా? కానీ ఐగుప్తు అని వారు మాత్రం చెప్పలేదు. ఐగుప్తు అని చెప్పలేదు. ఇందాక నేను వింటూ ఉంటే ఒక ఏదో సంగతి గురించి చెప్తూ ఉంటే ఆయన అన్నాడు, హిందువులు మనకు సహోదరులా కాదా అని అడిగారు. ఒక క్రైస్తవుడికి సహోదరుడు ఎవరు? హిందువులకు సహోదరులా కారా, లేక ముస్లింలు మన సహోదరులా కారా? అసలు ఎవరు మనకి? వాళ్ళు మన శత్రువులా, వాళ్ళు మన పగవారా? ఎందుకు వారి మీద మనకు అంత ద్వేషము అంటున్నారు. క్రైస్తవులకు ఎవరు శత్రువు? అసలు క్రైస్తవుడికి శత్రువే లేడు. మనకెవరూ శత్రువు లేరు, కానీ మనకి శత్రువులు అవుతున్నారు అంతే. మనం ఎవరిని శత్రువులుగా భావించలేదు. భూమి మీద ఉన్న వారు ఎవరూ కూడా మన శత్రువులు కారు. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా దేవుని ఎరగనప్పుడు ఆ స్థితిలో ఉన్నవారమే కదా. అక్కడి నుంచే కదా మనం వచ్చాం దేవుని తెలుసుకొని. వారు మనకెలా శత్రువులు అవుతున్నారు?
వాళ్ళు ఎవరు మనకు శత్రువులు కారు, కానీ మనం వాళ్ళని ఎప్పుడూ మనం ద్వేషించలేదు. మనం ఏం ద్వేషించామో తెలుసా? వారు చేసే పనులను ద్వేషించామే తప్ప వాళ్ళ మీద మనకి ఏ కోపం లేదు. అర్థమైందా? వాళ్ళ హిందువులే కానీ ముస్లింలే కానీ ఏ మతస్థులైనా సరే ఎవరి మీద మనకు ద్వేషం లేదు. మనకందరూ సహోదరులమే. కానీ ఎందుకు వాళ్ళకి మనకి పడతలేదు అంటే వాళ్ళు దేవుని ఎరగని అంధత్వంలో ఉన్నారు కాబట్టి వారు చేసే కార్యములు మనం చెయ్యం. మన కార్యాలే మనం చేసేవేమో వాళ్ళకు నచ్చుతలేదు, వాళ్ళ చేసేవేమో మనకు నచ్చుతలేదు, అంతే తప్ప వారి క్రియలు బట్టి మనం దూరం అవుతున్నామే తప్ప వారు మనకి ఎప్పుడూ శత్రువులు కారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఏదో పరాయి మతంలోకి వెళ్ళిపోయారు, వీళ్ళు యేసుప్రభు మతాన్ని తీసుకున్నారు, అందుకే మన మతాన్ని దూషిస్తున్నారు, మన దేవుళ్ళు దూషిస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడూ ఎవరిని దూషించేవారం కాదు. మనకందరూ ఒక్కటే. మనం మనిషిని ఎప్పుడూ ద్వేషించలేదు. అందుకనే కదా మనకు శత్రువు అనేవాడు సాతానుడే తప్ప ఈ లోకంలో ఎవరూ మనకి శత్రువులు కారు. మన పోరాటం అనేది శరీర సంబంధమైనదే కాదు. మనం పోరాటం చేసేది అంధకార సంబంధమైన లోకనాథులతోనే మనం పోరాటం చేస్తున్నామే తప్ప శరీర సంబంధమైన మనుషులతో మనం ఎప్పుడూ పోరాటం చెయ్యం కదా. మనందరికీ తెలుసు కదా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఇక్కడ ఆయన అంటాడు 12వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం అనేది శరీర సంబంధమైన మనుషులతో మనం ఎప్పుడూ పోరాటం చేయం. చాలాసార్లు అంటాం యేసు ప్రభువారు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు అంటాం. కొన్నిసార్లు చూడండి, మన పిల్లల్ని కూడా, మన కన్న పిల్లల మీద కూడా కొన్నిసార్లు మన కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? మన పిల్లల మీద మనకెందుకు కోపం వస్తుంది? వాళ్ళు చేసిన పనిని బట్టి మనం కోపపడతామే తప్ప మన బిడ్డ మీద మన కోపం ఉండదు. అలా అంటారు, ఏంటమ్మా అలా కోపపడుతున్నావు అంటే అంటాం, నువ్వు చేసిన పని మంచిది కాదు కాబట్టి కోపపడ్డాను అంటాం. మన తల్లిదండ్రులు మన మీద ఎందుకు కోపపడతారు అంటే మనం చేసిన పనిని బట్టి మన మీద కోపపడతారే తప్ప మన మీద కోపం కాదు. ఇప్పుడు యేసుప్రభువారు కూడా మనం చేసే క్రియలను బట్టి మన మీద కోపం ఉంచడే తప్ప మనల్ని నిజంగా మన మీద కోపం ఆయనకి ఏమీ లేదండి. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని నాశనం చేయాలనుకునేవాడు కాదు. సరే మీకు ఓ మాట చూపిస్తాను. ఈ రాత్రి మీకు ఆ మాట చూపిస్తాను. 2వ రాజులు రాసిన గ్రంథము, రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము, రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం అండి. 6:33. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనెను. ఈ అహద్య రాజు చెప్తున్నాడు, ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందంట? దేవుడి వల్లే నాకు ఈ కీడు వచ్చింది. ఏ కీడు వచ్చింది తెలుసా? ఇశ్రాయేలు దేశం అంతా క్షామముతో నిండిపోయారు, వారు కరువుతో ఉన్నారు. ఇలా కరువుతో నిండడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి వర్షాలు పడలేదా? వారు పంటలు పండలేదా? వాళ్ళకి ఏమీ లేవా? లేదు, అలాగేం దేవుడు చేయలేదే. ఇక్కడ ఏమీ కూడా ఇశ్రాయేలు దేశంలో వర్షం పడలేదని, పంటలు పండలేదని, వారు కరువు అలాగొచ్చిందని దేవుడు చెప్పలేదు. కరువు ఎలాగొచ్చింది అంటే సిరియా రాజైన బెనహదాదు తన సైన్యం అంతటితో కూడా ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టినప్పుడు వాణిజ్య లావాదేవీలన్నీ కూడా ఆగిపోవడం వల్ల తినడానికి ఆహారం వీళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళలేదు, వాళ్ళ నుంచి బయట నుంచి లోనికి రాలేదు. ఇలాగూ లేకపోవడం వల్ల వీళ్ళ కరువు సంభవించింది. సిరియా రాజైన బెనహదాదు వల్ల వీళ్ళ కరువు సంభవిస్తే ఈ రాజు ఏమంటున్నాడు? దేవుడి వల్లే నాకు కరువు వచ్చింది అంటున్నాడు. ఒకవేళ దేవుడే సిరియా రాజు యొక్క మనసును రేపి వీళ్ళ మీదకి పంపించాడు అంటే ఎందుకు పంపించుంటాడు ఈయన? వాళ్ళు చేసింది పాపం కాదా? మీరు బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే
ఈ అధ్యాయాలను చదువుతుంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టి వారు బయలుదేవతల్ని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అలాగ వారు ప్రవర్తించిన దాన్ని బట్టి కొన్ని కష్టాలను వారు కోరి తెచ్చుకున్నారు. దేవుడు పెట్టిన కష్టాలు కాదు, వాళ్ళు తెచ్చుకున్న కష్టాలు. మనందరం చదువుతాం కదా, హృదయపూర్వకంగా దేవుడు మానవులకు విచారమునైనను బాధనైనను కలగచేయడట. ఆయన ఎప్పుడూ మనిషిని బాధ పెట్టే దేవుడు కాదు. ఒకవేళ బాధ కలిగింది అంటే మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టే మన శిక్ష అనుభవిస్తామే తప్ప దేవుడు ఎప్పుడూ మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారిని ఐగుప్తు దేశములో అంతగా అభివృద్ధి చేయడానికి గల కారణము, దేవుడు ఐగుప్తీయులను దేవుడు వాడుకున్నాడు. అందుకని అంటాడు, మోయాబీలతో కానీ, ఏదోమీలతో కానీ, సీదోనీలతో కానీ, హిత్తీలని వారితో కానీ ఇలాంటి వారితో మీరు సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పాడే కానీ ఐగుప్తీయులతో మాత్రం సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పలేదు. ఐగుప్తీయులతో మీరు విరోధం పెట్టుకోండి అని చెప్పలేదు. మీరు ఐగుప్తీయులను చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వెళ్ళేవారు, ఐగుప్తులో నుండి ఉన్నవారు ఇశ్రాయేలు దేశంలోని కూడా వచ్చేవారు. మీరు బైబిల్ గ్రంథంలో చదువుతుంటే, మీరు రాజుల చరిత్రలోకి వెళ్తూ ఉంటే వీళ్ళకి వాళ్ళకి ఎక్కువ అనుబంధం కూడా ఉండేదన్నమాట. ఎందుకంటే వారు పూర్వం అక్కడి నుంచి వచ్చిన వారే కాబట్టి ఇప్పుడు లోకములో మనకెవరూ శత్రువులు కారు. మనం అందరినీ ప్రేమించేవాళ్ళం. వాళ్ళ దేవుని ఎరగిన వారైనా ఎరిగిన వారైనా మన అందరికీ సమానమే. ఎందుకంటే ఒక మనిషితో మన పోరాటం లేదు. మన పోరాటం అంతా ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్న పాపపు క్రియలతోటే మనం పోరాటం చేసేవాళ్ళం. అందుకనే మనం ప్రతిరోజు మనము ఈ లోకంలో ఉన్న ప్రతి వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఉన్న ఊరు కొరకు ప్రార్థన చేస్తాం, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తాం, మనం ఉన్న పట్టణం కొరకు ప్రార్థన చేస్తాం, మన జిల్లా కొరకు ప్రార్థన చేస్తాం, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం, మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం, ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? ప్రభువా, వీళ్ళని మార్చు, వీళ్ళు నేను తెలుసుకునేలాగా సహాయం చేయి తండ్రి, వీళ్ళ నాశనానికి వెళ్ళిపోకుండా సాతానేక చేతిలో నుంచి వారిని విడిపించు అని ప్రతిరోజు వారిని మనం ప్రార్థన చేస్తూనే ఉంటామే. మనం ఎవరిని శత్రువులుగా భావించలేదే, కానీ సాతానుడు వారిలో ఉండడం వల్ల వాడు మనల్ని శత్రువులుగా భావించేలాగా వాడు చేశాడు. విషబీజాన్ని వాడు పోసాడే తప్ప దేవుడు ఎవరిని పాడు చేసిన. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ప్రేమ, సమాధానము, సంతోషము ఇలాంటి ఆత్మఫలాలతో నిండేవారు. దేవుని బిడ్డలు అనేవారు ఒకరిని ద్వేషించేవారు కాదు. అందుకంటే కదా, దేవుని బిడ్డలకు కక్ష కానీ, ద్వేషము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ ఇలాంటివి కలిగి ఉండేవారు దేవుని ప్రజలు కారు. దేవుని బిడ్డల యొక్క మనసు ఎలాగుంటుందో తెలుసా? చాలా మంచి మనసు అన్నమాట. సరే మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక క్షమించండి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సరే, దేవుని బిడ్డలు మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారంట ఎలాగుంటారంటే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలను మాని. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ఒకరిని దూషించేవారు కూడా కాదు. అందుకనే మనం ఎవరి గురించి కూడా దూషణ మాటను కూడా మాట్లాడం. మనం ఒకరికి బాధ కలిగించే పని కూడా మనం చెయ్యం, బాధ కలిగించే మాట కూడా మనం అనడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలో ఒకళ్ళ బాధ పెట్టేవారం కాదు. మనం ఎవరమో తెలుసా? ఒకళ్ళ ద్వారా మనం బాధను అనుభవించేవాళ్ళం. అందుకనే బైబిల్ మనకు నేర్పించింది ఏంటో తెలుసా? మీరు మేలు చేత కీడిని జయించేవారు.
ప్రతిరోజు కూడా మేము దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతూ ఉంటామంటే దేవుడు మనకి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటాడనమాట. మనం ఎలాగుండాలి, మనం ఎలా జీవించాలి, మనం ఏం చేయాలి అని ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే ఈ వాక్యము మనల్ని ఎంత ఆత్మీయంగా నడిపిస్తుందో తెలుసా, మనల్ని ఎంత ఆత్మీయంగా పెంచుతో తెలుసా. తెలియక అనేక మంది దేవుని వాక్యాన్ని చదవక, దేవుని మాటలు వినక ఈరోజు శరీర సంబంధంగా వీళ్ళు మాట్లాడుతున్నారే తప్ప ఆత్మ సంబంధంగా వీరేమీ మాట్లాడతలేదు. అందుకనే ఈరోజు మీకు ఒక మాట చూపిస్తాను. ఇశ్రాయేలు దేశంలో వీళ్ళకి ఈ రాజులు రాసిన 2వ గ్రంథంలోనే ఏం జరిగిందో మీకు చూపిస్తాను. ఆ దినాలలో వీళ్ళకి ఒక పరిస్థితి ఎదురయ్యింది. వీళ్ళకి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది మీకు చూపిస్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజులు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 18-19 వచనాలండి. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని ఎదుకు మిమ్మల్ని తీసుకొని పోవుదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరిచెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. సిరియా సైన్యము ఎలీషాను తీసుకుపోవడానికి వచ్చిందనమాట. ఎలీషాను తీసుకుపోవడానికి వస్తే ఎలీషా చుట్టూ దేవుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, పర్వతాలు ఉన్నట్లు దేవుడు తన పనివాడికి చూపించాడు. ఈ పనివాడు అన్నాడు, ప్రభువా, అంటే ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా ముందు వీడి కండ్లను తెరువు అని ప్రార్థన చేశాడు. ఎలీషా యొక్క పనివాడి యొక్క కండ్లను తెరిచిన తర్వాత ఆ పనివాడు ఎలీషా చుట్టూ ఎలాంటి రథాలు, గుర్రాలు, పర్వతాలు ఉన్నాయో చూశాడు. అప్పుడు వీడు అన్నాడు, అయ్యా ఎలీషా అంటే ఆ సిరియా రాజు సైన్యము కంటే దేవుడు మనకే ఎక్కువ సైన్యాన్ని ఇచ్చాడు, ఇప్పుడు మన వారు ఏమీ చేయలేరు అన్నాడు. అని వాడు అన్నప్పుడు ఎలీషా అన్నాడు, ఆ సిరియా సైన్యాన్ని చూసి, ప్రభువా ఈ సైన్యం అంతటినీ కూడా గుడ్డివారుగా చూపు లేకుండా చేసేయన్నాడు, కండ్లు పోయేలాగా చేయమన్నాడు. ఇంత గొప్ప సైన్యము కూడా, ఎలీషాను తీసుకుపోవడానికి వచ్చిన సైన్యం అంతటి కూడా దేవుడు అంధత్వంతో ముట్టాడట. కళ్ళు కనపడడం మానేసేయట వీళ్ళకి. వెంటనే చెప్పగానే వీళ్ళ కళ్ళు కనపడకపోతే ఇప్పుడు ఎలీషా అన్నాడు, ఇది పట్టణము కాదు, ఇది మీరు మార్గములో, అంటే ఇది మార్గము కూడా కాదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు ఒకరి చేయి ఒకరు పట్టుకోండి అని చెప్తే వీరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు సైన్యం అంతా కూడా. అప్పుడు ఎలీషా మొదటవాడు చేయి పట్టుకొని వీళ్ళందరినీ ఇశ్రాయేలు రాజు దగ్గర తీసుకొచ్చాడట. ఇశ్రాయేలు రాజు కోటలోని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి వీరి కండ్లను తెరువు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఎలీషా ఇలాగూ ప్రార్థన చేశాడో ఆ సిరియా సైనిక యొక్క కండ్లన్నీ దేవుడు తెరిచాడట. వాళ్ళ కళ్ళు తెరవగానే ఇశ్రాయేలు పట్టణంలో, షోమ్రోను పట్టణంలో రాజు దగ్గర వీళ్ళ సైన్యం అంతా ఉన్నారట. ఇలా ఆశ్చర్యపోయారు. మనం అక్కడికి వచ్చాం కదా ఎలీషాని తీసుకెళ్ళడానికి ప్రవక్తని, కానీ మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడేటి? ఇప్పుడు వీళ్ళందరూ మనల్ని చంపేస్తారు, ఎందుకంటే మన శత్రువును వాళ్ళకి.
మనం వాళ్ళకి దొరికితే మన ప్రాణంతో ఎలా వదిలేస్తారు? మనం ఈ దేశాన్ని పాడు చేయడానికే కదా మనం వచ్చేది అని ఈ సిరియా సైన్యులకు అర్థమైంది. అప్పుడు ఇశ్రాయేలు రాజు అన్నాడు ఎలీషాను, నాయనా వీళ్ళందరినీ భలే తీసుకొచ్చావు నా దగ్గరికి, వీళ్ళందరినీ చంపేయమంటావా? నువ్వు చెప్పి వీళ్ళందరినీ నరికేస్తాను అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, రాజా నువ్వు ఎవరినైనా చెరపట్టుకుని తీసుకొచ్చావు అనుకో, యుద్ధంలో చేసి వాళ్ళని చంపేస్తావా? చెరపట్టిన వారిని చంపవు కదా, అలాగే నువ్వు యుద్ధము చేయలేదు, నువ్వు ఎవరిని చెరపట్టుకుని కూడా తీసుకురాలేదు, వీళ్ళందరినీ నేను తీసుకొచ్చిన దగ్గరికి పెట్టాను. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వీళ్ళకి భోజనం పెట్టి మరలా తిరిగి వాళ్ళు సిరియా దేశానికి వెళ్ళిపోయేలాగా చూడు అన్నాడు. అంతమంది సైన్యానికంట ఇశ్రాయేలు రాజు భోజనం వండించాడట. ఎలా వండించాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఎంత వండారట, సరే మీకు ఆ మాట చూపిస్తాను. 22 వచ్చినవండి, 23 వచ్చినవండి. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 23 వచనం. అంతటా వారి కొరకు విస్తారమైన భోజనమును సిద్ధపరచబడగా. ఎంత వండాడట? మామూలుగా భోజనం వండలేదట, అంతమంది సైన్యానికి విస్తారమైన భోజనం వండాడట. వీళ్ళు ఇదేంటి నాయన, నా శత్రువులు దొరికితే నేను చంపాలి కానీ నా శత్రువులకు భోజనం పెట్టమంటున్నావేంటి? ఇంతమందికి నేను ఎక్కడ భోజనం పెట్టగలను? ఆ రాజు కూడా అనదు, ఆ ప్రవక్త చెప్పాడు నేను చెయ్యాలంతే. వీళ్ళకి భోజనం పెట్టాడట. వీళ్ళకి భోజనం పెట్టిన తర్వాత ఈ సిరియా సైన్యం అంతా తిరిగి వాళ్ళ రాజు అయిన వాళ్ళ దేశానికి బెన్హదాదు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అడిగాడు రాజు, ఇదేంట్రా, నేను ప్రవక్తను తీసుకొని రమ్మన్నాను కదా, ప్రవక్తను తీసుకొని రాలేదు, మీరు ఊరికినే వచ్చేసారేంటి అని చెప్పారట. అప్పుడు చెప్పారట, రాజా జరిగిన విషయం ఏంటో మీకు చెప్తాం ఆలకించండి అని విషయాలన్నీ చెప్పారట. మేము ప్రాణముతో వారికి దొరికినప్పటికీ కూడా వారు మమ్మల్ని చంపకుండా మాకు భోజనం చేసి పెట్టి పంపించారు. అలాంటి వారికి మేము శత్రువులమా? ఎందుకో తెలుసా, ఒక్కరి దగ్గర మేము భోజనం చేశాము అంటే, ఒకరు మాకు ఆతిథ్యం చేశారు అంటే వాళ్ళకి మేము ఎప్పుడూ కీడి చేసేవారం కాదు. అందుకంటారు కదా, వాళ్ళు ఉప్పు తిన్నవాడు ఎప్పుడు కూడా వాళ్ళకి అపకారం చేయడట. అందుకని ఉప్పు తిన్నవాడు ఎవడ కూడా అపకారం చేయట. ఈ సిరియనులు ఎప్పుడైతే ఇశ్రాయేలు దగ్గర భోజనము చేశారో ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రజలతోటే యుద్ధం చేయలేదట వారు. సరే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 23 వచ్చిన చివరి భాగన, అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయేను. ఇంకెప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఎవరు యుద్ధానికే రాలేదట. ఎలా చేశారు? శత్రువు దొరికినప్పటికీ కూడా వాళ్ళకి భోజనము పెట్టి పంపించడం వల్ల. అందుకని యేసుప్రభువారికి మనకు నేర్పించింది ఏంటో తెలుసా? మనం శత్రువును సైతము ప్రేమించగలుగుతామంట. ఎందుకు ప్రేమిస్తామో తెలుసా? ప్రేమ చేత లోకాన్ని జయించగలమేమో కానీ ద్వేషము చేత లోకాన్ని జయించలేము. యేసుప్రభువారు మనకు నేర్పించింది ఏంటో తెలుసా? మన శత్రువును సైతము కూడా ప్రేమించేవాళ్ళం. మనకి విరోధులు ఎవరూ లేరు. అర్థమైందా? మనకి ఎవరో విరోధులు కారు. ఒకవేళ వాళ్ళు ఎన్ని మన మీద మాట్లాడుతున్నా వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా దేవుడి గురించి తెలిస్తే ఎందుకు అలా మాట్లాడతారు? అందుకే దేవుడున్నాడు. వాళ్ళన్నీ చేసి ఒకవేళ దేవుడి దగ్గర వారు క్షమాపణ అడిగితే దేవుడు వారిని క్షమించగలడు. కానీ అన్నీ తెలిసిన మనం తప్పు చేసామనుకోండి, దేవుడు మనల్ని క్షమించలేడు. వారంటే తెలియక చేశారు కాబట్టి వారిని క్షమించాను, మీరు తెలుసుండే కదా చేశారు. మీకు ఇక్కడ కూడా చెప్తాను మీకు. ఎలాగంటే అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు నామమును బోధించే వాళ్ళందరినీ హింసించాడు, దూషించాడు, శిక్షించాడు, చెరసాల్లో వేశాడు. అంతేకాదు కొంతమందిని కూడా చంపేశాడు. అందులో స్తెఫనును చంపడానికి మొదటి కారకుడే సౌలు. స్తెఫనును చంపేసినప్పుడు అతని బట్టలను తీసుకొచ్చి అపొస్తలుడైన పౌలు పాదముల దగ్గరే పెట్టాడు సౌలుగా ఉన్నప్పుడు. దానికి సాక్షులు ఈ సౌలే కదా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. స్తెఫనును చంపినప్పుడు దీనికి సాక్షి ఎవరు అంటే ఇతడేనంట. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. 7వ అధ్యాయము
58 వచనం అండి. 7:58 అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 58 వచనం. పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ల రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. చూసారా, స్తెఫనును చంపడానికి గల కారకుడు ఎవరట? సౌలే. దానికి సాక్ష్యం కూడా సౌలే. ఇంత దుర్మార్గుడు. కానీ యేసు ప్రభువారు అతను దర్శించినప్పుడు, అతడు చేసిన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని క్షమించేశాడు. నువ్వు ఇంత దుర్మార్గుడివి, నా బిడ్డలను చంపేసావు, అనేక మంది జైల్లో పెట్టావు, అనేక మందిని హింసించావు, నువ్వు బ్రతకూడదని చంపేయాలనుకుని అనలేదు దేవుడు. అలాంటి వాడిని మార్చాడు దేవుడు. అలాంటి వాడిని మార్చి ఎంత గొప్పగా వాడుకున్నాడో దేవుడు. అందుకని అంటాడు, అవిశ్వాసుల యొక్క మనోనేతలకు సాతాను గుడ్డితనం కలుగ చేయడం వల్ల వారు గుడ్డితనంలో ఉండి మాట్లాడుతున్నారే తప్ప కళ్ళు తెరిచుండి మాట్లాడతలేదు. ఈరోజు కళ్ళు తెరిచిన నువ్వెలా మాట్లాడుతున్నావు? వారిలాగే నువ్వు మాట్లాడితే, వారిలాగే మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడిని యేసుప్రభువారి దగ్గర తీసుకొచ్చి, అంటే యేసుప్రభువారు ఆ కోనేటి దగ్గర, లేకపోతే ఆ గుడ్డివాడు దేవాలయం దగ్గర అడుక్కుంటూ ఉంటే వాడిని చూసి వాడు కండ్లను దేవుడు తెరిచాడు కదా. తెరిచినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా, ప్రధాన యాజకులు అందరూ కూడా ఏమని అడిగారంటే, ఒరే నీ కళ్ళు తెరిచినట్టు ఎవడరా అని అడిగారు. ముందు ఈయన్ని అడగలేదు, వీళ్ళ అమ్మా నాన్న అడిగారు. వీళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మీ అబ్బాయికి కళ్ళు తెరిచిన వాడు ఎవడు అని అడిగారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? తప్పించుకున్నారు. ఇప్పుడు కానీ యేసే కానీ వీడి కళ్ళు తెరిచాడు అని చెప్తే మనల్ని సమాజంలో నుండి వెలివేసేస్తారు. ఎందుకంటే యేసుప్రభువారితో ఎవరు మాట్లాడినా, యేసుప్రభువారిని ఎవరు చేర్చుకున్నా, ఆయన ఎవరికి ఉపకారం చేసినా వాళ్ళని కూడా వెలివేసేస్తున్నారు. కాబట్టి మనం కానీ యేసే చేసాడు అని కానీ చెప్తే ఇప్పుడు మనల్ని కూడా సమాజంలో వెలివేస్తారు. కాబట్టి మనం ఒక మాట చెప్దామని తల్లిదండ్రులు ఇద్దరు ఏం చెప్పారంటే, అయ్యా వాడి కండ్లని ఎవరు తెరిచారో మాకైతే తెలియదు, వాడు వయసు వచ్చినవాడు, తెరవక ముందు ఆయన చూడలేదు కానీ తెరిసిన తర్వాత ఆయన చూస్తాడు కదా, ఆయన్నే అడగండి, ఎవడు తెరిచాడో వాడే చెప్తాడు, మాకేం తెలియదు అని తప్పించుకున్నారు వీళ్ళు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ వచనం. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కళ్ళను తెరచునో అదియు మేము ఎరుగము, వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతిని తానే చెప్పుకొనగలడని అతనితో అనిరి చెప్పారు. అయ్యా ఆడేం చిన్నోడేమీ కాదు, ఆడు వయసు వచ్చినోడు, ఎవరు తెరిచాడో వాడే చెప్తాడు, ఆడనే అడగండి. తల్లిదండ్రులు తప్పించుకున్నారు. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చారు. ఒరే నీ కళ్ళు తెరిచింది ఎవడరా అని అడిగారు. ఇప్పుడు వీడేం చెప్పాడు? కళ్ళు తెరిచినోడు వీడు చూశాడంటవా? చూడలేదు. అసలు ఈ గుడ్డివాడు యేసుప్రభువారినే చూడలేదు. మీరు అక్కడ ఒక మాట, యేసుప్రభువారు నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టిని తీసి వీడి కండ్ల మీద రాసి ఈయన కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నువ్వు కడుక్కో అన్నాడు. వీడు వెళ్ళి కడుక్కొని వచ్చే లోపల వీడు కళ్ళు బాగయ్యాయి. వీడు యేసును కూడా చూడలేదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. వీడు చూశాడా లేదా అనేది మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, అది అక్కడ ఎన్నో వచ్చిన చూడండి, ఆయన చూపిస్తాడు. 7వ వచనమండి, 5, 6, 7 వచనాలు చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోయామును కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయామును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఈ యేసుప్రభుని చూశాడా? ఇది తెలియదు. యేసుప్రభు ఏలేం అడుగుతున్నారు? నీ కళ్ళు ఎవరిచ్చారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలా?
ఏం చెప్తాడు? ఈయనోడు చెప్పాడు, అయ్యా ఎవరు కళ్ళు తెరిచారో నాకైతే తెలియదు, నేను చూడలేదు. ఆయన మీరంటున్న ఆయన యేసా లేకపోతే వేరొక వ్యక్తా నాకైతే తెలియదు. ఒక సంగతి మాత్రం మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు మాత్రము నేను చూచుచున్నాను. ఇది మాత్రం నాకు తెలిసింది. ఒకప్పుడు నేను గుడ్డివాడును, ఇప్పుడు నేను చూచుచున్నాను. ఇది ఒకటి మాత్రమే నాకు తెలుసు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఆయనే కానీ నా ఎదురుగుండా వచ్చి నేనే నీ కళ్ళు తెరిచిన వాడిని అని కానీ ఆయన చెప్తే ఆయన నిజంగా దేవుడిని ఒప్పుకుంటాను నేను. మీరందరూ నన్ను ఏం చేస్తారో తెలియదు, కానీ ఆయనే కానీ నా ఎదురుగుండా వచ్చి ఆయనే యేసు అని చెప్తే నేను ఒప్పుకుంటాను ఆయన్ని. మీరు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం తప్పక ఒప్పుకుంటాను. నా కళ్ళు తెరిచిన వాడు ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళేమంటున్నారంటే, ఒరే నీ కళ్ళు ఎవడిచ్చాడో నీకు తెలియదు అంటున్నావు, మేము అంటున్నాము ఆయనే యేసు అని చెప్తున్నాము, మరి ఆయన దేవుడు కాదు నువ్వు చెప్తావా? నువ్వు చెప్పరా, ఆయన కాదు అని చెప్పు నువ్వు అని వాళ్ళు అనిపించాలనుకున్నారు. కానీ ఈయన అంటున్నాడు, నేను ఆ మాట అనలేదు. ఒకవేళ నిజముగా కానీ ఆయనే నా ఎదుటకు వచ్చి నేనే ఆయన్ను యేసును అని చెప్తే నేను ఒప్పుకుంటాను అంటున్నాడు ఆయన. సరే, ఆ మాట కూడా చూపిస్తాను మీకు. 35వ వచనం. 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావని నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పాడు. చూసావా, ఇప్పుడు చెప్పాడు యేసు, నీతో మాట్లాడుచున్నవాడిని ఆయనే, నేనే యేసుని. వాడు వెంటనే ఏం చేశాడు తెలుసా? యేసుకి వాడు నిజంగా చూడండి, అప్పుడు వాడు ఏం చేశాడట, 27-28 వచ్చినాడండి. యేసు నీవు ఆయన్ను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనేనను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఈ గుడ్డివాడు కండ్లు తెరిచిన తర్వాత యేసుని దేవుణ్ణి నమ్మాడు, కానీ కండ్లున్నవారు ఎవరూ కూడా దేవుణ్ణి నమ్మలేదు. వీళ్ళకి వాక్యం తెలుసు, వీళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు, మానవ సంబంధమైన పద్ధతులన్నీ తెలుసు. మోషే కంటే నువ్వు గొప్పవాడువా, లేకపోతే నువ్వు వారికంటే గొప్పవాడువా, వీడికంటే గొప్పవాడువా, నువ్వు ఏలియా కంటే గొప్పవాడువా, ఇలాగ వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కాబట్టి యేసుతో వాదించడం ప్రారంభించారు వీరు. కానీ నిజమేంటో తెలుసా? వీరు నిజముగా యేసుని ఎరిగిన వారు కారు. ఇక్కడ చెప్పాడు ఆయన. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే 39 వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. చూసారా, యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడట తెలుసా? చూడని కన్నులట చూడాలట, చూసే కన్నులట గుడ్డి కావాలట. ఈ మాట ఏమర్థమైందంటారు? అందుకనే దేవుడు అంటాడు, ఈరోజు రక్షించబడ్డాం, మన మనోనేతలు తెరవబడ్డాయని మనము ఎంత దైవ పద్ధతిని మనం తెలుసుకోగలుగుతున్నాం? ఏది మనం చేస్తున్న పని? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ కండ్లు లేనివాడు కండ్లు తెరవబడినప్పుడు నన్ను నమ్మాడు. అందుకని అంటాను, ఒక అవిశ్వాసి దేవుణ్ణి ఎరగక ముందు వాళ్ళు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించినా, దేవునికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభువా నిన్ను తెలియక నేను అలా మాట్లాడాను, నన్ను క్షమించు అంటే దేవుడు వారిని క్షమించేస్తాడట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, పూర్వము నేను నిన్ను ఎరుగక అవిశ్వాసినై నేను ఎన్ని చేశాను, విశ్వాసిగా నేను చేయలేదు, అంతేనా అన్నాడు కదా. నేను అవిశ్వాసిగా ఉండి నేను చేశాను ఇవన్నీ, అందుకే దేవుడి చేత నేను కనికరింపబడ్డాను. నేను విశ్వాసగా తప్పు చేసిన వాడిని కాదు. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన
మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాల్లో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పడు? 12-13. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడినైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక. అది నేను ఎందుకు దేవుడు బిడ్డనయ్యానో తెలుసా? ఒకప్పుడు యేసుని ఎరగక ముందు నేను దుర్మార్గుణ్ణి, ఎన్నో కాని మాటలు మాట్లాడిన వాడిని, హింసించిన వారిని చంపాను, జైల్లో పెట్టించాను. అలాంటి నన్ను దేవుడు క్షమించకూడదు, కానీ తెలియక చేశాను ఇవన్నీ. ఆయన ఎవరో తెలియక చేశాను. నేను అవిశ్వాసిని కాబట్టి, నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. ఇప్పుడు విశ్వాస చేస్తే, ఈ రోజున దేవుని బిడ్డలు అన్నవారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని యొక్క అన్నీ ఎరిగిన వారని చెప్తున్న వీళ్ళు విశ్వాసులా? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? ఒక అవిశ్వాసలాగా విశ్వాసం మాట్లాడకూడదు, ఒక అవిశ్వాసలాగా విశ్వాసం ప్రవర్తించకూడదు. నువ్వు విశ్వాసవి, వారు వేరు, నువ్వు వేరు. వాళ్ళ జీవితానికి వ్యతిరేకమైన జీవితం. వాళ్ళు ద్వేషిస్తే నువ్వు ప్రేమిస్తావు, నిన్ను దూషిస్తే నువ్వు దీవిస్తావు. అది దేవుని బిడ్డలకున్న లక్షణం ఏంటో తెలుసా? అగ్నిని అగ్నితో ఆర్పలేము. అందుకని నువ్వు అగ్నిని నీటితో మాత్రమే ఆర్పగలమంట. అది యేసు ప్రభువారు నేర్పించింది. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, నువ్వు ఎంత సహించగలుగుతావో, నీ సహనమే నీకు విజయానికి గల మొదటి రహస్యం. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చూపించిన యెషయా గ్రంథంలో, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు రక్షణ కలుగుతుంది, మీరు ఊరకుండి మీరు మరల వచ్చి మౌనంగా ఉండడమే మీకు బలము. నీకు బలం ఎక్కడుందో తెలుసా? నువ్వు మౌనంగా ఉండడమే బలము. అందుకనే దేవుని బిడ్డలకు ఎన్ని జరిగినా, ఏది జరిగినా వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారో తెలుసా? వీళ్ళ బలం ఎక్కడుందో తెలుసా? మౌనంగా ఉండడంలోనే బలం ఉందట. సరేనా? మీకు ఈ మాట కూడా చూపిస్తాను, ఆ బలం ఎక్కడుందో చూపిస్తాను ఈ రాత్రి. యెషయా గ్రంథము, దేవుని బిడ్డలుగా నీకు నాకు బలం ఎక్కడుంది అనేది దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనమండి. 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. చూసారా, మనకు బలం ఎక్కడుందట? మౌనంగా ఉండడంలోనే, ఊరకుండడంలోనే మనకు బలం అంట. ఎదురు తిరిగేమా మనకు అన్నీ శిక్షలే. ఎందుకో తెలుసా? ఈ లోకము సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. మనం మౌనంగా ఎప్పుడైతే ఉంటామో వాడికి తెలుసు అన్నమాట. మన మౌనము ఎంత భయంకరమైనదో వాళ్ళకి తెలుసు. అందుకని అంటారు చాలామంది, చూడండి, ఎన్ని తిడతంగా మౌనంగా ఉన్నామనుకో, తిట్టే వాళ్ళకి భయం అనిపిస్తుంది. వారు బాబు ఎన్ని తిడతన్నా మౌనంగా ఉన్నారంటే ఏది చేసేస్తారని మాటలో. అర్థమైందా? వాళ్ళు తిట్టే కొలితే మనం మౌనంగా ఉన్నాం అనుకో, తిట్టే వాళ్ళకే భయం వచ్చేస్తుందట. ఏమని? వీళ్ళేదో చేసేస్తారు, వీళ్ళేదో చేస్తారు, అందుకే మౌనంగా ఉన్నారు అని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. అది అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండడమే వీళ్ళ బలం. ఎంత శత్రువు రెచ్చిపోతుందో, ఎంత శత్రువు తన బలవంతటిని చూపిస్తుందో మనం ఊరికనే నిలబడి చూడాలట. ఆ తర్వాత అప్పుడు యుద్ధం అనేది మొదలు పెట్టాలట. అందుకనే తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ ఏం చేస్తారో తెలుసా? మొదట మాట్లాడేవాడిని మాట్లాడిస్తారట. ఎన్ని మాట్లాడతాడో మాట్లాడేస్తారట. ఆడు మాట్లాడినిచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు సమాధానం. ఎందుకంటే ఆ మాటల్లోనే దొరికిపోతాడు. అర్థమైందా? తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడే అన్నీ మాట్లాడించిన తర్వాత అప్పుడు చెప్తారట, చూసా నువ్వు ఎలా మాట్లాడావో, నువ్వేం చేసావో, ఇదే నీ పొరపాటు, నీ తొందరపాటు ఇదే. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు
వయసు వచ్చిన వారు, జ్ఞానం కలిగిన వారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మనము వినుటకు వేగిరి పడేవారమే తప్ప మాట్లాడుటకు వేగిరి పడేవారేం కాదు. మాట్లాడించడానికి మనం చాలా నిదానం కలిగించేవారు. ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడ దేవుడు చూసేలాగా చేశాడు. వీళ్ళు ఐగుప్తీయులను ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ద్వేషించకూడదు. ఆయన వారికి ఆయనకు రాసిచ్చాడు ఆజ్ఞలో, మీరు ఐగుప్తీయులతో ఎప్పుడు కూడా విరోధ భావాన్ని కలిగి ఉండకూడదు. ఒకవేళ ఐగుప్తుడు ఎప్పుడైనా మీ మధ్య పరదేశిగా వస్తే వాడిని మీరు చేర్చుకోవాలి, వాడిని మీరు చూడాలి అన్నాడు. కానీ ఉన్నవాళ్ళు ఎవరి గురించి చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదు తెలుసా? మీరు ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు మీరు వారికి బానిసలైనా కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు, వాళ్ళు మీకు ఎంతో సహాయం చేసిన వారు. ఈరోజు లోకములో ఉన్న వాళ్ళు ఎవరూ మనకు శత్రువులు కారు. ఎవరిని ద్వేషముతో మనం చూడొద్దు. ఒకవేళ వాళ్ళు తెలియక అవిశ్వాసం వల్ల మనల్ని బాధ పెట్టినా, వారు బాధ పెట్టింది సాతానుడే తప్ప, వాళ్ళలో ఉన్న సాతానుడి చేత బాధించేమే తప్ప వాళ్ళ కాదు. ఒకవేళ వాళ్ళు తెలియక చేశామని ఒప్పుకుంటే దేవుడు వారిని కూడా క్షమిస్తాడు. వారిని కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ ఒక విశ్వాసగా మనం చేసే పొరపాట్లు చేసామనుకోండి, మనకు క్షమాపణ కలగదు. అందుకనే దేవుడు అన్నాడు, చూచే కన్నులు గ్రుడ్డి కావాలా, చూడని కన్నులు తెరవబడాలా. శాస్త్రులు పరిసయ్యులు మాకు కళ్ళు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు, మేము పోరాటం చేస్తాము, ఇలాగ చేస్తాము, అలాగ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళకి ఏం తెలుసని? శాంతియుక్తంగా దేవుడు ఏమి చెప్పాడో అది వారు తెలుసుకోలేకపోయారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? వాళ్ళకి తెలుసు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టరు. అలా ప్రేమించే మనసు కూడా దేవుడిచ్చాడు. లేకపోతే యోసేపు ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళ కుటుంబం అంతటినీ ఐగుప్తు దేశాన్ని తీసుకురమ్మని ఫరో ఎందుకు చెప్తాడు? వాళ్ళను పోషించమని ఎందుకు చెప్తాడు? నీ కుటుంబానికి అందరికీ గోషేను దేశం ఇస్తానని ఎందుకు చెప్పాడు? వాళ్ళకి కావలసినవన్నీ ఎలాగిచ్చాడు? అది దేవుడు వాళ్ళకి దయ పుట్టించాడు కదా, వాళ్ళు చేశారు కదా. అందుకనే మనము కూడా దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనకి లోకములో ఉన్నవారు ఎవ్వరూ శత్రువులు కారు. మన పోరాటం ఎప్పుడు కూడా వాళ్ళు చేసే క్రియలను బట్టి. అందుకనే మనం వారితో కనిపించేలాగా యుద్ధం చేయం, ఎప్పుడు వాళ్ళతో కనిపించేలాగా యుద్ధం చేయం. మన యుద్ధం ఎప్పుడు కూడా కనపడదు బయటికి. మన యుద్ధం ఏంటో తెలుసా? ప్రార్థనే. అందుకంటాడు, నువ్వు శత్రువును జయించాలి అంటే నువ్వు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో నీ ప్రార్థన ద్వారానే నీ శత్రువుని జయించగలుగుతావు. ఇదే మనకు నేర్పించింది యేసుప్రభువారు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ఇదొకటేనట. అన్నిటికంటే శ్రేష్టమైన ఆయుధం ఇదొకటి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకుని వెళ్ళి వారిని ఎందుకు దేవుడు విస్తరింపచేశాడు? అంత గొప్పగా ఎందుకు దేవుడు చేశాడు అంటే, ఐగుప్తు వారికి గర్భము లాంటిది. వారు పెరిగి పెద్దవాళ్ళు అవ్వడానికి దేవుడు ఆ దేశాన్నే కోరుకున్నాడు. ఆ దేశం ఇశ్రాయేలు ప్రజలను ఎంత ప్రేమించిందో ఆ దేశాన్ని భూమి మీద ఇప్పుడు దాకా అలాగే ఉంచాడు. ఆ దేశాన్ని దేవుని ప్రజలను చేరదీసిన వారు, దేవుని ప్రజలను ప్రేమించిన వారిని దేవుడు ఎప్పుడూ ఆ దేశాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ దేవుడు పాడు చేయలేదు. సో కాబట్టి దేవుని ప్రజల్ని ఆయన ప్రేమించేవాడు. వారిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాడు. కాబట్టి ఐగుప్తీయుల్ని దేవుడు ప్రేమించాడు, ఇశ్రాయేలు ప్రజలకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళను దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కకు విస్తరింపచేశాడు. ఆ తర్వాత ఎందుకంటే వాగ్దానం నెరవేర్చబడాలి, ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే అక్కడ విస్తరింపచేసేలాగా దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడానికి కూడా మళ్ళీ ఆ ఐగుప్తీయుల్ని వాడుకున్నాడు. చూడండి, దేవుడు రెండూ చేశాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందడానికి చేసిన దేవుడే, ఐగుప్తులే కారణం. ఆ ఐగుప్తీయుల చేత ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడ్డానికి కూడా కారకులు వాళ్ళే, రెండూ వాళ్ళే. అయినా దేవుడు ఐగుప్తీయుల్ని మాత్రం దేవుడు నాశనము చేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన ముందుని దేవుడు మేలే గుర్తుపెట్టుకున్నాడు. ఆయన
నా ప్రజల్ని మీరు ఆదరించారు, నా ప్రజలు మీ దేశంలోకి వచ్చినప్పుడు మీరు చేరదీసి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చారు. అంతే, దేవుడు మేలే గుర్తు చేసుకున్నాడే తప్ప కీడుని గుర్తు చేసుకోలేదు. అందుకే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇతరులు మనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటామే తప్ప ఇతరులు మనకు చేసిన కీడుని జ్ఞాపకం చేసుకోకూడదట. మనం మేలు చేత కీడుని జయించేవారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఐగుప్తీయుల మధ్య వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీ ప్రజలను విస్తరింపచేసిన దేవుడే ఐగుప్తీయులు ఇశ్రాయేలీ ప్రజలను చూసి అసహ్యపడేలాగా కూడా దేవుడే చేశాడట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రబలట చూసి ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు అసహ్యులుగా కనపడ్డారట. ఎంత అసహ్యించుకున్నారో! వీళ్ళు అసహ్యించుకునే కొద్ది వీళ్ళు పెరిగిపోతూ వచ్చారు. అదే ఐగుప్తీయులు ఇశ్రాయేలీ ప్రజలు బాధించడం కూడా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలీ ప్రజలు బాధిస్తేనే కానీ ఇశ్రాయేలీలు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం రాలేదు. వీళ్ళకి వాళ్ళు బాధ పెట్టడం ప్రారంభించారు కాబట్టి వీళ్ళకి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ బాధే వాళ్ళకి లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారా? చేయరు కదా. వీళ్ళు దేవుడిని అడగరు కదా, అయ్యా మా పితరుడిని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడివి, మమ్మల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చావు, ఇక్కడ మమ్మల్ని ఉంచావు, మరలా తిరిగి కనాను దేశం తీసుకెళ్తానన్నావు, మమ్మల్ని అక్కడ తీసుకుపోవు, మా బాధని మా కష్టాన్ని చూడు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇలా ఏడవడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించారో దేవుడు వాళ్ళ ఏడుపును చూశాడట. దేవుడు సరే అయిపోయింది, నా ప్రజలు నేను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. అందుకనే ఒక అవిశ్వాస చేస్తే దేవుడు క్షమించగలడేమో, కానీ ఒక విశ్వాసగా ఉండి ఒక దేవుని బిడ్డగా ఉండి మనం తప్పు చేసామా నువ్వు శిక్ష అనుభవించవలసిందే. అందుకని అంటాడు, నీతిమంతుడు తన నీతిని విడిచి తన దుర్మార్గమైన పని చేసిన ఎడల అది వరకు చేసిన తన నీతి కార్యాలను బట్టి దేవుడు ఏది జ్ఞాపకం చేసుకోడట. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీతి అంతటినీ కూడా కొట్టివేస్తాడు. ఒక అవిశ్వాసి, ఒక అనీతిమంతుడు ఇదివరకు ఎన్ని పాపములు చేసినా వాడు ఒక మంచి పని చేశాడు అంటే వాడు పాపములన్నీ ఒక్క మంచి పని చేత అన్ని పాపములు క్షమించబడతాయి. ఇప్పుడు సౌలు కూడా దేవుని ప్రజలను హింసించినవాడు, దూషించినవాడు, జైల్లో పెట్టించినవాడు, అనేక మంది చంపడానికి గల కారకుడైన వాడు. అయితే ఆయన ఒకటే అన్నాడు, ప్రభువా నేను ఇవన్నీ తెలియక చేశాను, నీవెవరో నాకు తెలియదు, అందుకే నేను చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట అడగడం వల్ల సౌలుని దేవుడు క్షమించి పౌలుగా మార్చి ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మాకు అన్నీ తెలుసని చెప్పుకున్నవారు వాళ్ళ పాపము చేసిన దాన్ని బట్టి వాళ్ళు శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టే వాళ్ళకి దేవుడు వారి మీద పాపానికి శిక్ష అనుభవించేలాగా చేశాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎంత దుర్మార్గంగా దేవుడి మీదకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో దాన్ని బట్టే దేవుడు ఆ దేశాన్నే సర్వనాశనం చేశాడు. ఒకప్పుడు వాళ్ళ దేశంలో లేకుండా చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా బ్రతకవలసి వచ్చింది, ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చింది. వాళ్ళు తిరిగి మరలా దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చి మేము పాపం చేసామో, మేము చేసిన తప్పు వల్లే మాకు ఈ శిక్షలన్నీ వచ్చాయి తండ్రి, మరలా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ దేశానికి దేవుడు కనికరించి మరలా దేవుడు ఆ దేశాన్ని వారికి ఇచ్చాడు. ఈరోజు వారు అదే దేశంలో ఉండగలుగుతున్నారు. వాళ్ళే మనకు సాదృశ్యం, వాళ్ళే మనకు ఎదురుగా దేవుడు మనల్ని పెట్టి చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు వారు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా మనం ఎవ్వరితోటి శత్రుత్వం పెట్టుకునేవారం కాదు. మన శత్రువు ఒక సాతానుడే. అవిశ్వాస చేసినట్లుగా ఒక విశ్వాస చేయకూడదు, అవిశ్వాసం మాట్లాడినట్లుగా ఒక విశ్వాసం మాట్లాడకూడదు. మనం కీడుకు ప్రతి కీడు చేసేవారం కాదు, మనం కీడుకి మేలు చేసేవారు, దేవుని యొక్క లక్షణాలు కలిగిన వారు. అలాగే రాత్రి నువ్వు నేను ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలాగ ఉన్నామా? నువ్వు సహించావా? నువ్వు మౌనంగా ఉన్నావా? నీకు విజయం అప్పుడే కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో నీ పక్షంగా దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. అందుకన్నాడు, పగ తీర్చుకున్నట్టు మీ పని కాదు, పగ తీర్చుకున్నట్టు నా పని, నా ఉగ్రతకు చోటివ్వండి. దేవుడు ఉగ్రతకు చోటివ్వాలి అంటే మనం మౌనంగా ఉండడం అంతే. ఎన్ని చేసినా మౌనంగా ఉండడమే.
మనం మౌనంగా ఉండడమే ఆ దేశమైనా, ఆ ప్రాంతమైనా, ఆ పట్టణమైనా, ఆ ఊరైనా దానికి శాపం. బైబిల్ గ్రంథంలో అంటాడు, నీతిమంతుని యొక్క రక్తాన్ని చిందించిన అది ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, అది ఏ గ్రామమైనా బాగోలేదు. ఎక్కడ మీరు చూడండి, బైబిల్ చరిత్రలోనే కాదు, నీతిమంతుని హింసించిన ఏ దేశమైనా ఎన్ని కష్టాలు పడ్డాయో. అయితే ఆ నీతిమంతుని బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు మరలా మార్చాడు, అతని రక్తాన్ని బట్టి దేవుడు మార్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకనే ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను సంతానాభివృద్ధిని కలుగచేసి వారిని లెక్కకు కొన్ని లక్షల మందిని పుట్టించాడు దేవుడు. ఐగుప్తుని దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తుని వాడుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఎప్పుడూ ద్వేషించలేదు. కొన్నిసార్లు దేవుడు కొన్ని శిక్షలు పెట్టాడు, కానీ అంత పూర్తిగా భూమి మీద నుంచి దాన్ని తీసివేయలేదు. ఎందుకంటే ఐగుప్తు దేశము ఇశ్రాయేలు ప్రజలను ఒకప్పుడు ఆదరించిన దేశము, వారిని కాపాడిన దేశము. కాబట్టి దేవుడు అది గుర్తుపెట్టుకునే ఐగుప్తు దేశాన్ని ఈ రోజు వరకు భూమి మీద ఉంచాడు. దాన్ని బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను వారి చేతికి అప్పగించిన బబులోను గర్వించడం దాన్ని బట్టి బబులోను దేశాన్నే భూమి మీద లేకుండా చేసివేశాడు. చరిత్రలో బబులోను పట్టణం అనేదే లేదు ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, మనం ఒక విశ్వాసగానే మనం బ్రతకాలే తప్ప అవిశ్వాసగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. లోకము తెలియక మాట్లాడేది, దేవుడి గురించి తెలియక మాట్లాడుతున్నప్పుడు మనం క్షమించాలి. మనం కక్ష కాదు, మనకు ద్వేషం. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మనకేమైనా ఉందా, మన పోరాటం అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి పోరాడు. ప్రభువా, పలానా వ్యక్తులు ఎలాంటి సాతానుడు ఎలాంటి కార్యములు చేస్తున్నాడు, ఆ వ్యక్తిని కనికరించు, ఆ వ్యక్తులు ఉన్న సాతాన్ని తీసివేయి, రక్షించు అని ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రార్థన చేయగలుగుతావో, ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఎంతో బలము కలిగింది. ఎంత సాతానుడి చేతిలో ఉన్న వ్యక్తినైనా దేవుడు విడిపించగలిగిన వాడు. ఎలాంటి వ్యక్తినైనా సరే మన దేవుడు అలాంటి జీవము కలిగిన వాడు. కాబట్టి మనం దేవుడిని ఎప్పుడూ కూడా విశ్వాసముతో నమ్మకంతో వెంబడించాలి. మన నమ్మకానికి ఎప్పుడు కూడా అనుమానం రాకుండా చూసుకోవాలి. రెండవదిగా, పగ తీర్చుకునేట మన పని కాదు, మనం మౌనంగా ఉండడమే మనకు బలము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏ లోకం మధ్య అయితే ఉంటున్నామో ఆ లోకం నుంచే మనం బయటకు వచ్చాం. కాబట్టి ఆ లోకానికి మనం ప్రేమను చూపించి దేవుళ్ళలోనికి తీసుకురావాలి తప్ప ద్వేషంతో మనం ఎవరిని మార్చలేము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలాంటి కృపకు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఆనాడు మా పితరులు యాకోబు యొక్క ఇంటివారు కనాను దేశంలో కరువు రావడం వల్ల వారిని ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళావు. ఐగుప్తులో వారు 400 సంవత్సరములు అక్కడ వారు ఉన్నప్పుడు ఐగుప్తీల చేత వారిని పోషించి వారిని కాపాడి వారిని ఎంతగానో సంరక్షించావు. ప్రభువా, మరలా అదే ఐగుప్తీల చేత ఇశ్రాయేలు ప్రజలను ద్వేషించేలాగా చేసావు. వారు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. నీ రాజ్యానికి తండ్రి మరలా వారిని కనాను దేశంలో తీసుకురావడం నీ సంకల్పం. ఎన్ని విషయాలు మాకు నేర్పించావు. నిజమే తండ్రి, ఒక విశ్వాసగా మేము ఏం చేయాలో, అవిశ్వాసులుగా ఉన్నవారి పక్షంగా మేము ఎలాగుండాలో జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, ఐగుప్తీలు ఎవరూ కూడా మీకు శత్రువులు కారు అని. వారు ఎప్పుడైనా మీ మధ్యకు వస్తే వారిని మీరు చేర్చుకోవాలని మీరు జ్ఞాపకం చేశారు. ఉన్నవాళ్లతో మీరు ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే ఐగుప్తీలు ఇశ్రాయేలు ప్రజలను ఆదరించిన వారు, ధైర్యపరిచిన వారు. అలాగే ఏ లోకము నుండి అయితే మేము బయటకు వచ్చామో ఆ లోకముతో మేము విరోధాన్ని, ఆ మనుషులతో విరోధాన్ని, ద్వేషభావాన్ని మేము కలిగి ఉండుకున్నట్లుగా కాపాడండి. మనుషులు అనేక సార్లు వాళ్ళు మాకు ఇలా చేశారు, వీళ్ళలా చేశారు, వాళ్ళు మమ్మల్ని ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారని ఎన్నోసార్లు
మేము కూడా బాధపడి దేవా వాళ్ళు కీడి చేయాలనుకునేవారు. మీరు చెప్పారు, ఆనాడు ఇశ్రాయేలు రాజు తమ శత్రువులు తన ప్రాణంతో దొరికినప్పటికీ కూడా వారికి విస్తారమైన భోజనం పట్టి సిరియా సైన్యాన్ని పంపించడం వల్ల ఇశ్రాయేలు దేశానికి యుద్ధం రాకుండా ఆగిపోయింది. అది దైవజనుడు వారికి నేర్పించింది. దైవ పద్ధతి అనేది అదని మాకు నేర్పించారు. ప్రభా, ఈ రాత్రి మేము కూడా మేలు చేత కీడిని జయించాలే తప్ప కీడి చేత కీడిని జయించేవారం కాదు. మేము ఊరుకుండి నమ్ముకొనుట వల్ల మేము రక్షించబడతామని, మేము ఊరుకుండి మరల వచ్చుట వల్ల మౌనంగా ఉండడమే మాకు విజయమని జ్ఞాపకం చేశారు. అందుకనే మేము ఎన్నోసార్లు తొందరపాటు కలిగిన వారు, సహించలేని వారు, మాట పడలేని వారు ప్రభు. అందుకే అనేక సార్లు మా జీవితంలో యుద్ధాలు, కలవరమైన పరిస్థితులు, నెమ్మది లేకపోవడం గల కారణాలు, ఇవన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి. మాకు కావలసిన సహనాన్ని, ఓర్పును మాకు అనుగ్రహించండి. మేము లోకానికి నీ ప్రేమను దేవా, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ శాంతిని మేము చూపించేవారు. ఒక విశ్వాసగా తగినట్లుగా విశ్వాసగా మేము బ్రతకడం మాకు నేర్పించండి. అవిశ్వాసులు వారు ఎన్ని చేసినా దానికి ప్రతిగా మేము ఏది చేయకుండా మేము మేలు చేసేవారిగానే ఉండాలి తప్ప కీడి చేసేవారిని కాకున్నట్లుగా కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ ఆ రీతిగా కాపాడి భద్రపరచండి. దేవ, తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకి వెళ్ళినట్టుండగా క్షేమముగా వారి ఇల్లు చేరేంతవరకు మీ కాపుదల, మీ భద్రతను ఉంచండి. బలహీనంగా ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, అలాగే సోదరు సత్యవతి గారిని, బిడ్డ సోదరుడు ప్రవీణ్ని కనికరించండి. ఇలా బలహీనంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన బిడ్డల బట్టొందనాలు సోదరు లిడియా సిస్టర్ని, సోదరు ఈశ్వర సిస్టర్ గారిని, అలాగే లేయా సిస్టర్ గారిని, సరే అలాగే బిడ్డ మిరియాముని, అలాగే సోదరు అరుణా సిస్టర్ గారిని, దేవాని బిడ్డల కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే శరీష్మ యొక్క చదువులో కూడా తోడుగుండండి. మరి తనని వారి కుటుంబాన్ని కూడా కాపాడండి. ఇలాగ ప్రభా, నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. తండ్రి, ఈ దినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారిని అందరినీ దీవించి వాక్యానుసారంగా జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.